వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలంగా మారే అవకాశం ఉందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్తో మా ప్రతినిధి ముఖాముఖి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ అల్పపీడన ప్రభావం రాష్ట్రంపైన ఏ మేరకు ఉంటుందని తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు మనతో ఉన్నారు. వారిని నమస్తే సార్. అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించారు కదా, దీని తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ప్రస్తుతం ఈరోజు ఉదయం అనగా 26 ఆగస్టున 8:30 గంటలకు ఇటు వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది ఏర్పడింది. ఇది క్రమేపీ రానున్న 2 రోజుల్లో కూడా మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఇది వాయువ్య దిశలోనే ఒరిస్సా తీరం వైపు కదిలే అవకాశం అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ రోజు రానున్న 3 రోజులు కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్ష సూచనలు. అలాగే చూసుకున్నట్లయితే ఈరోజు మూల్గు, అలాగే చూసుకున్నట్లయితే జయశంకర్ భూపాలపల్లిలో కూడా అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఏ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఎన్ని రోజుల పాటు కురిస్తే మన హెచ్చరికలు జారీ చేశారా? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రానున్న 3 రోజులు కూడా ఇటు ఉత్తర అలాగే చూసుకున్నట్లయితే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పశ్చిమ అలాగే మధ్యస్థ ఇంకా దక్షిణ జిల్లాల్లో మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉన్నప్పటికీ కూడా ఇటు జయశంకర్ భూపాలపల్లి మూల్గులోనూ అతి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు అనేవి కనిపించే అవకాశం కనిపిస్తుంది. రేపు అనగా 27 ఆగస్టును కూడా మనకి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, జయశంకర్ భూపాలపల్లి, మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం సుమారు 5 జిల్లాలకు కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. అలాగే చూసుకున్నట్లయితే 28వ తారీఖున కూడా కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్ ఈ యొక్క జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచనలు అనేవి కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా రానున్న 4 రోజులు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఒక్కొక్కసారిగా తరచుగా ఈ యొక్క ఇంటెన్సివ్ స్పెల్స్తో కూడా వర్షం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అల్పపీడనము మరింత బలపడే అవకాశం ఉందంటారా? ఏమైనా వాయుగుండంగా మారే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రానున్న 2 రోజుల్లో అది వాయువ్య దిశగానే కదిలి మరింత బలపడే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇది వాయువ్య దిశగా కదులుతుంది కాబట్టి దాని యొక్క కదలికని బట్టి మనం ఒక అంచనాకి అప్పుడే రాలేము. రాష్ట్రంలో ఇప్పటివరకు వర్షపాతం ఏ మేరకు నమోదైంది? ఇంకేమైనా జిల్లాల్లో లోటు వర్షపాతం ఉందా? ఒక విధంగా చూసుకున్నట్లయితే నిర్మల్లో మనకి లోటు అనేది కనిపించినప్పటికీ కూడా రాష్ట్రం అంతటా చూసుకున్నట్లయితే 8% మనకి వర్షపాతం అనేది అధికంగానే ఈ యొక్క ఆగస్టులో మనకి కనిపించింది. జూన్లో మనకి కొదవ కనిపించినప్పటికీ కూడా జూలైలో కూడా ఈ లోటు అనేది కొంచెం భర్తీ అయింది. బట్ ఆగస్టుకు వచ్చేసరికి ఒక విధంగా లోటు అనేది మొత్తం భర్తీ అయ్యి 8% అధికంగా మాత్రం రాష్ట్రంలో ఇప్పుడు వర్షపాతం అనేది నమోదైందని చెప్పొచ్చు. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ గారు చెప్తుంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ దేవేందర్తో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.